ఇప్పుడు ఏటీఎం నుంచి ఒక 40 దినాలు లెక్కైతే కొట్టుకుని ఇచ్చే కోవిడ్ డబ్బులు ఆ ఎదురుగా ఉన్న జమియాలోకి పోవాలన్నమాట. నేను ఇప్పుడు మా ఇంట్లోకి సామాన్ కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, ప్రతి ఒక్కరు కావాలన్నా ఆ జమియాలోకి మేము సామాన్ తెచ్చుకుంటాం. మా కోవిడ్ కొడుకైతే ఫోన్ చేసి 40 దినాలు లింక్ అయితే పెట్టి నీ అకౌంట్ లోకి డబ్బులు వేస్తా అని చెప్పాడు. మన ఇండియాలో ఫోన్ పేలో అవతల నెంబర్ చెప్తే మనం ఎంత కావాలో అంతా కొడతాం అనమాట. ఈ కోవిడ్ అట్లా లింక్ అనిపిస్తే మనం ఎంత వేసామో అంతే వాళ్ళు కొడతారనమాట. ఎక్స్ట్రా డబ్బులు అయితే పడతాయి. ఆ డబ్బులు ఎత్తుకో మేము అమ్మ చేతికి అయితే ఇచ్చాను. ఏడతారు నీకు ఇంత లెక్కనింది, అది అయితే నాది కాదు, ముసలి పెద్ద కొడుకు అయితే నా అకౌంట్ లో లెక్కేసి ఆ లెక్క ఎత్తుకో మీ ముసలి దానికంటే ఈ వాళ్ళు కొడుకు అయితే చెప్పాడని చెప్పిన మా అమ్మ ఎత్తుకో మేము మా ముసలి దానికి ఇచ్చేస్తుంది. మా కోవిడ్ కొడుకు అయితే రోజుకు ఒక పరన్న కాఫీ దాకా ఉండలేడు అనమాట. అది వచ్చి దినార్ రూపాయి పడుతుంది. దినార్ రూపాయి అంటే మన ఇండియన్ లెక్క దగ్గర 300 కాఫీ. మా అమ్మని అలాగే మా కోవిడ్ కూతురు పని మనిషి అయితే ఆసుపత్రికి చుడుకొని వచ్చి ఏదో పానం బాగాలేదంటే మా కోవిడ్ కూతురు పని మనిషికి ఇంకో వాళ్ళు అయితే ఆసుపత్రికి పోయినారనమాట. మనం అయితే బయట శిఖారు అలా తిరుగుతూ ఉంటాం. మా అమ్మ అయితే ప్రతిరోజు కోవిడ్ వాళ్ళకి ఈ మాదిరి అన్నం సప్లై చేస్తుంది అనమాట. ఈ మాదిరి ఎత్తుకొని పోకపోతే వాళ్ళు అసలే తినరు అనమాట. ప్రతిరోజు పెప్సీ కలబడి ఉండాలి అన్నంలోకి. ఈ మనిషి వచ్చి ప్రతిరోజు కెమెరా పట్టుకొని పోతారు అనమాట. మా కోవిడ్ వాళ్ళ ఇంట్లో సెకండ్ ఫ్లోర్ లో బాడుకు అయితే ఒకసారి అడుగుదాం అనిపిస్తుంది, ఆడికి ప్రతిరోజు కెమెరా పట్టుకొని పోతామని. మనకే అంత ఎంతో వచ్చి అరబీ ఆర్బీలో ఏం తప్పులు ఉంటాయని అడగను.